దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ జరగని వింత ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో ఒక సిఐ ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు పంపించారు. 2019 ఎన్నికలకి కొంచెం ముందుగా మాజీ మంత్రి, పులివెందుల కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు స్వయాన వైఎస్ వివేకానంద హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్య, హత్య జరగగానే వెంటనే స్పాట్కు వెళ్ళిన వ్యక్తి శంకరయ్య. శంకరయ్య అంతున వివేకానంద రెడ్డి హత్య జరిగి కళ్ళ ముందే బ్లడ్ అంతా బకెట్లు కనపడతా ఉంటే వెంటనే ఎస్పీకి, డీజీపీకి విషయాన్ని చేరవేయకుండా దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. దీని మీద ప్రశ్నించినప్పుడు, మీడియా ప్రశ్నించినప్పుడు నన్ను బెదిరించాడు, ఎంపీ అవినాష్ రెడ్డి నన్ను బెదిరించాడని చెప్పాడు. అలాంటి శంకరయ్య ఆ తర్వాత కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిగా కీలక పదవుల్లో పోస్టింగ్ చేసుకున్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పక్కదారి పట్టడానికి ప్రధాన నిందితుడు శంకరయ్య అని చెప్పేసి సిబిఐ కూడా ఆ యొక్క ఛార్జ్షీట్లో రాసింది. ఎందుకు వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా మరి మీడియాలో గుండెపోటును ఎలా చిత్రీకరించారు? పులివెందుల మొత్తం మెడికల్ షాపుల్లో మొత్తం బ్యాండేడ్ అంతా తీసుకొచ్చి చుట్టినా కూడా చాలలేదు అంటే అన్ని గొడ్డల పోట్లు వేసిన వ్యక్తిని గుండెపోటని వారు చెప్తూ ఉంటే మరి అక్కడే ఉన్న స్టేషన్ సిఐ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీలు కానీ వీళ్ళంతా ఎలా లొంగిపోయారు అనేది సిబిఐ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తికి పరువు నష్టం జరిగిందట. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ సిఐ చేసిన తప్పుడు కేసు నమోదులు, వాటి గురించి సరైన సమయంలో స్పందించకపోవడం, దాని గురించి మాట్లాడినప్పుడు సిఐకి పరువు నష్టం జరిగింది. దాంతో లీగల్ నోటీసులు పంపించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇదే సిఐ 2018లో స్టేషన్లోనే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి కేసుల నుంచి తప్పించుకునేందుకు 1,20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయిన కేసులు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో ఇంట్లో దాడులు చేసినప్పుడు 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సిఐకి ఉన్నాయని తెలిపింది. ఈ సిఐ సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు ఇచ్చే స్థాయికి దిగజారాడు అంటే అతని వెనక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలాగూ సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి, పోస్టింగ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక గోరంట్ల మాధవ్ లాగా వైసీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. భారతదేశంలో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు, ఆటో నడుపుకునే వ్యక్తి మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో లారీ క్లీనర్ ఒకడు మంత్రి అయ్యి తర్వాత మాజీ అయిపోయాడు. ఈ విధంగా రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. సిఐ కాబట్టి మంచి చదువుకొని ఉంటాడు కాబట్టి రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. అయితే ఉద్యోగానికి పూర్తిగా రాజీనామా చేసి ఇక ఏ పార్టీలో బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ పార్టీకి అండగొప్పుకొని చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. ప్రభుత్వంలోనే ఉద్యోగం చేస్తూ అధికారిగా ఉంటూ ముఖ్యమంత్రికి నోటీసులు పంపించాడంటే అసలు అతనికి ఎంత ధైర్యం, అతని వెనక ఏ శక్తులు ఉన్నాయి అనే దాని మీద కూడా ఆరా తీయాలి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు తొలగించాలట. దీని మీద స్పీకర్ గారు కూడా మాట్లాడారు. సభా హక్కుల నోటీసులు పంపించబోతా ఉన్నారు. ఈరోజు సీఎం మీద ప్రభుత్వం ఎంతవరకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందో పరిశీలన జరుపుతూ ఉన్నారు. పోస్టింగ్ నుంచి కూడా రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దేవాదాయ శాఖ కమిషనర్గా పనిచేసిన, డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన శాంతి పోస్టింగ్ ఎలాగైతే ఓస్టింగ్ అయిపోయిందో అలాగే శంకరయ్య ఉద్యోగం కూడా శంకరగిరి మారాన్ని పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలి అని నోటీసులు ఇచ్చాడు అంటే ఇక వైసీపీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే కోట్లాది రూపాయలు సంపాదించి ఉన్నాడని నిఘా వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు సభా హక్కుల నోటీసు జారీ చేయబోతా ఉన్నారు. అందులో శంకరయ్యని ఏ ప్రశ్నలు వేయబోతా ఉన్నారు, అతని దగ్గర నుంచి
ఎలాంటి రియాక్షన్ ప్రభుత్వం కోరుతా ఉంది. అతనిచ్చే సమాధానం ఆధారంగా రాబోయే 2-3 రోజుల్లో అతని మీద డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. శంకరయ్య వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి.